ఓన్లీ మేము టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేసాం, సివిలియన్స్ మీద అటాక్ చేసాం. ఇప్పటికి కూడా పాకిస్తాన్ జరిగిన తర్వాత నుంచి మన సివిలియన్స్ మీదే అటాక్ చేస్తుంది. ఇప్పటికీ పౌరులు 35 మంది చనిపోయారు, ఒక జవాన్ చనిపోతే. మేము అడుగుతా ఉన్నాం, అరే బాబు మీరు ఎంతసేపు యుద్ధం జిహాద్ కాదు, నిజంగా మీకు దమ్ముంటే మా నేవీ కానీ, మా ఎయిర్ ఫోర్స్ కానీ, మా మిలిటరీ కానీ, మా భూమి మీద చేసేటటువంటి గ్రౌండ్ లెవెల్ ఫైటర్స్ కానీ, వీళ్ళ మీద మీ దమ్మేంటో చూపించండి, డైరెక్ట్గా మా మీదకి రండి. ఆ తర్వాత ఇంకా 150 కోట్ల మంది పౌరులు ఉన్నాం, చాలామంది ఉన్నాం. మేము తలుచుకుంటే 29 రాష్ట్రాల్లో, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మా భూభాగంలో మీ 2 రాష్ట్రాలతో సమానం. మీరు మిలిటరీ కానీ టెక్నాలజీలో కానీ నిన్న టెక్నాలజీ ఉపయోగించే కొట్టాం క్లియర్ కట్గా. ఏం చేశారు, 28 మందిని చంపి ఆ లేడీస్కి మోడీకి చెప్పండి అంటే ఏమైంది? మోడీకి చెప్తారు, ఎల్కే అద్వానీ చెప్తారు, వాజ్పేయి చెప్తే ఏమవుద్ది? మీకు దోలు తీర్చేశారు నిన్న. అయితే మీరు ఎక్కడున్నారు, మీ స్థావరాలు ఏంటి ఖచ్చితంగా కనిపెట్టి మేము కొట్టాం. క్లియర్ కట్గా భారత ప్రధాని మోడీ గారు చెప్పారు, దీనికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఫస్ట్ అటాక్లో మేము మీ దేశం మీదకి రాలేదు, క్లియర్ కట్గా మేము మీ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలు కొట్టాం. ఎవడో రిలీజ్ చేశాడు మళ్ళీ నిన్న ఎవడో రిలీజ్ చేశాడు, ఇది భారత అంతర్జాతీయ విలువల్ని ప్రమాణాలని మోడీ అధిగమించాడు. ఎవరు అధిగమించారు? నేను భారత మిలిటరీ కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పటికే అందరికి కూడా చెప్తాను, అసలు మనదే ఆ రోజు తప్పు. ఎందుకంటే ఆ రోజున మనం ఆ 3.5 కిలోమీటర్స్ మన బేస్ క్యాంప్లో మనం టూరిజం పెట్టేటప్పుడే, అక్కడికి అనుమతించేటప్పుడే మనకు అక్కడ సెక్యూరిటీ ఫుల్గా ఉందా, రోజుకి 100 మంది 200 మంది వెళ్తూ ఉన్నారు టూరిస్టులు, అక్కడ మన మిలిటరీ క్యాంపులో మన వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనం ఆ రోజునే ఆలోచించుకోవాల్సింది. ఆ రోజు క్లియర్ కట్గా మన తప్పిదం అది. ఆ రోజున మనం క్లియర్ కట్గా ఆ రేంజ్ అక్కడ కమాండర్స్ కానీ, పోలీస్ కానీ, ప్రభుత్వం కానీ, మనం రోజుకు 100 మంది టూరిస్టులు పంపించేటప్పుడు అటువైపు బేస్ క్యాంప్ వెనకాల అటవీ ప్రాంతం ఉన్నప్పుడు, అటువైపు నుంచి ఎవడన్నా వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మన మిలిటరీ ఖచ్చితంగా అక్కడ ఉండాల్సింది. కానీ తెలియక అమాయకులు వెళ్ళిపోయే షూటింగ్స్ జరుగుతున్నాయి. ఆ ప్లేస్ బాగుందని చెప్పి వెళ్ళటం, పొరపాటు జరిగిపోయి అటువైపు నుంచి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవటం, అటువైపు నుంచి ఆ నలుగురు రావటం, రెక్కి నిర్వహించడం, 28 మంది చంపేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు సివిలియన్స్ దగ్గర ఎవరి దగ్గరన్నా మీకు దగ్గర ఉన్నటువంటి గన్సే కనుక మా వాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తే, మీ నలుగురు ఆ క్యాంపులోంచి బయటికి వెళ్లకుండా చనిపోతున్నా సరే మీ నలుగురిని చంపేంత దమ్ము మా పౌరుల దగ్గర కూడా ఉంది.